వెల్కమ్ టు అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్న ముఖ్యమైన టాపిక్స్ కనుక గమనించినట్లయితే, వినూత్న నానో కణాల రూపకల్పనకు హైదరాబాద్ యూనివర్సిటీ తోటి బయోఫ్యాక్ట్ అనే సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తర్వాత మారిషియస్ కంట్రీలో భోజ్పూర్ గీత్ గవై అనే వేడుక జరిగింది. తిరుపతిలో తన 10వ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఐజీఎన్సీ ప్రకటన. తర్వాత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ అని సిప్రి నివేదిక. 50 అత్యుత్తమ విద్యా సంస్థల్లో 9 భారతీయ యూనివర్సిటీలు ఉన్నట్టుగా క్యూఎస్ ర్యాంకింగ్ వెల్లడి. సో ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ అనేది జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా మనకి మొట్టమొదటి టాపిక్ని కానీ గమనించినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్ అనమాట. సో ఇక్కడ నానో కణాల రూపకల్పనకు హైదరాబాద్ యూనివర్సిటీ బయోఫ్యాక్టరీ అనే సంస్థతోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో ఈ నానో కణాల రూపకల్పనపై పరిశోధన మరియు వాణిజ్యపరమైన వినియోగానికి అనుగుణంగా పరిశోధనలు చేపట్టడానికి జీవ ఎరువుల తయారీలో ఈ బయోఫ్యాక్టరీ అనే సంస్థ ఏం చేసిందంటే ఈ హైదరాబాద్ యూనివర్సిటీ తోటి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, దీనివల్ల ఈ పరిశోధనలు చేయడం వల్ల తక్కువ ఖర్చు అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలతో రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మరి ఈ పరిశోధన చేస్తున్నారు. సో అంతేకాకుండా మరి ఇందులో భాగంగా పంట ఉత్పాదకత మరియు పోషకాల పంపిణీ, ఖచ్చితమైన పోషకాల పంపిణీ, తర్వాత పర్యావరణ అనుకూల నానో పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మెరుగుపరచడం, తర్వాత రసాయనాల వాడకాన్ని మరియు వాటిపైన ఎక్కువగా ఆధారపడటం అనేది తగ్గించడం, వాటిపైన ఎక్కువగా పరిశోధన జరుగుతుందన్నమాట. సో ఇది ఎక్కువగా రైతులకు ఎక్కువగా మేలు చేసే అంశము. సో హైదరాబాద్ యూనివర్సిటీ తోటి బయోఫ్యాక్ట్ అనే సంస్థ నానో కణాల రూపకల్పనపై పరిశోధన చేయడానికి అని ఇద్దరి భాగస్వామ్యంలో మరి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొక అంశంగా చూసినట్టయితే మనకి ఇది కల్చర్ సంబంధించింది. మనకి భోజ్పురి గీత్ గవాయ్. సో ఇక్కడ భోజ్పూర్ అనేది మనకి భారతదేశంలో బీహార్లో ఒక సాంస్కృతిక వేడుక అనమాట. సో ఇక్కడ నుంచి భారతదేశం నుంచి మారిషస్ వెళ్ళిన ఎవరైతే భారత సంతతి ప్రజలు ఉన్నారో అక్కడ ఈ వేడుకని వాళ్ళు జరుపుకుంటారు అనమాట. సో అసలు గీత్ గవాయ్ అంటే ఏంటంటే, మారిషస్లోని భోజ్పురి మాట్లాడే భారతీయ సంతతి ప్రజల వివాహానికి ముందు జరిగే వేడుకనే గీత్ గవాయ్ అని అంటారు. ఓకేనా. సో దీన్ని 2016లో మరి యునెస్కో ఏం చేసిందంటే ఇక్కడ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించడం జరిగింది ఈ గీత్ గవాయ్ని. ఎక్కడ మనకి 2016లో ఎక్కడ మనకి మారిషస్లో అనమాట. సో వివాహానికి ముందు జరిగే ఒక సాంప్రదాయం వేడుక అనమాట ఇది. సో అసలు ఈ ఇంటాంజిబుల్ కల్చర్ మనకి హెరిటేజెస్ ఏ విధంగా గుర్తిస్తారు, ఏ రంగాల్లో గుర్తిస్తారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓరల్ ట్రెడిషన్స్ మరియు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ సోషల్ ప్రాక్టీసెస్ అండ్ సో వీటన్నిటిలో కూడా మరి ఎక్కువగా అంటే సోషల్ ప్రాక్టీసెస్లో ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయో వాటి యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ, తర్వాత నాలెడ్జ్ స్కిల్ బేస్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలపైన ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనేది గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. సో సంప్రదాయ ఆచారాలు, దేవుళ్ళు మరియు దేవతలకు ప్రార్థనలు, పాటలు, సంగీతం, నృత్యాలు వీటన్నిటిలో మనకి ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తించడం జరుగుతుంది. సో మనకి 2008 నుంచి భారతదేశంలో ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించిన గుర్తింపుని ఇవ్వడం జరుగుతుంది. సో మనకి 2008లో మొట్టమొదటిసారిగా చూసినట్టయితే భారతదేశంలో మనకి కుటియట్టం అనే సాంస్కృతిక థియేటర్ ఏదైతే ఉందో ఒక నాటకం అనమాట. ఇది థియేటర్ పర్ఫార్మింగ్ ఆర్ట్ అనమాట ఇది. సో దీనికి మరి ఈ కుటియట్టం అనే ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ ఏదైతే ఉందో ఇది సాంస్కృతిక థియేటర్ పర్ఫార్మింగ్ ఆర్ట్లో దీన్ని గుర్తించడం జరిగింది 2008లో. తర్వాత మరి ఇంకొక అంశం ఏంటంటే మనకి ట్రెడిషన్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ ఏదైతే ఉందో దీన్ని కూడా 2008లోనే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి 2023 ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ముందు మనం స్టార్టింగ్ ఫస్ట్ తర్వాత ఎండింగ్ ఇయర్స్ కానీ చూసుకున్నట్టయితే గర్భా గుజరాత్ ఏదైతే ఉందో ఈ గర్భా గుజరాత్ కూడా మనకి 2023లో గుర్తించడం జరిగింది ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో. ఓకే. నెక్స్ట్ దుర్గా పూజ కోల్కతా నుండి 2021లో, కుంభమేళా 2017లో, యోగా 2016లో, నవరోజ్ అనే ఉత్సవం 2016లో. సో ఈ విధంగా మరి దాదాపుగా ఆల్మోస్ట్గా 15 ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గుర్తించడం జరిగింది భారతదేశంలో. ఓకే. సో దీనికి సంబంధించిన అంశం ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇంకా ఏమేమి ఉన్నాయంటే, మరి ఈ గీత్ గవాయ్ అనే వేడుక నిర్వహించడానికి గల కారణం ఏందని చూసినట్టయితే మనకి
మార్చి 11 నాడు మారిషస్లో భారత ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు పర్యటించడం జరిగింది. సో ఈ వేడుకకు అక్కడ ఎవరైతే మారిషస్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే బీహారీ సాంప్రదాయ వేడుకైన ఈ గీత్ గవాయ్ అనే వేడుక ఏదైతే ఉందో ఈ బీహారీ సాంస్కృతిక ప్రదర్శనతోటి మహిళలు మోదీ గారికి ఆహ్వానం పలకడం జరిగింది. ఓకే, రైట్. సో మనకి ఇది దీనికి సంబంధించిన అంశం అండి. మన గీత్ గవాయ్ డిసెంబర్ 2016లో యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్లో హ్యుమానిటీ యొక్క ప్రతినిధి జాబితాలో లెక్కించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అంశం అండి. నెక్స్ట్ తిరుపతిలో IGNCA 10వ ప్రాంతీయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఇవ్వడం జరిగింది. భారతదేశ గొప్ప కళాత్మక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడంలో మరియు ప్రోత్సహించడంలో భాగంగా దీన్ని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ను సంస్థ ఏదైతుందో ఈ సంస్థను తన 10వ ప్రాంతీయ కేంద్రాన్ని మరి తిరుపతిలో మనకి ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, అంతవరకు మనకి ఇంకేం అంతమించి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా రెండవ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా భారత్ అని చెప్పేసి సిప్రీ నివేదిక ప్రకటించడం జరిగింది. ఇది ఎగ్జామినేషన్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మనకి సిప్రీ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అంటాం మనం దీన్ని. సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ విడుదల చేసిన ప్రకారము 2020 నుండి 24కు సంబంధించిన ఈ ఇయర్స్ మధ్యలో ఈ గ్యాప్లో మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉక్రెయిన్ ఉంటే మొదటి స్థానంలో ఉక్రెయిన్ ఉంటే రెండవ స్థానంలో భారత్ ఉందని చెప్పేసి ఇక్కడ సిప్రీ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఓకే, సో 2015-19తో పోలిస్తే ఉక్రెయిన్ యొక్క ఆయుధ దిగుమతులు అనేవి 100% పెరిగినాయి. ఎందుకు కారణమైంది? మనకి ఉక్రెయిన్ అండ్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతుందో ఆటోమేటిక్గా మరి ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ నుంచి అన్నింటినీ కూడా యూరోప్ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా ఆల్మోస్ట్ ఆయుధాలు అనేవి ఉక్రెయిన్ దిగుమతి చేసుకుంటుంది, రైట్. అందుకనే ఇక్కడ ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు అనేవి 100% పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనకి ఈ నివేదికలో ఏమేమి ఉన్నాయని చూసినట్టయితే మనకి 2015-19 నుంచి 2020-24 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతులు 9.3% మేర తగ్గినాయంట. ఇదే కాలంలో ఐరోపా దేశాల ఆయుధ దిగుమతులు 155% పెరిగినాయి. ఎందుకు? ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏదైతుందో ఉక్రెయిన్ సపోర్ట్గా మరి ఐరోపా దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అక్కడికి ఉక్రెయిన్కి ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా విదేశాంగ విధానంలో అనిశ్చితి వంటివి ఇందుకు కారణం. సో మనకి ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా వాటా పెరిగి 43%కి చేరిందంట. సో రష్యా ఎగుమతులు ఏకంగా 64% మేర పడిపోయినాయి. ఎందుకనంటే ఇంతకుముందు రష్యా వివిధ చాలా దేశాలకు ఎగుమతి చేసేది ఆయుధాలని, కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధ కాలంలో ఆటోమేటిక్గా రష్యా తన ఆయుధాలను ఏ దేశానికి కూడా ఎగుమతి చేయకుండా యుద్ధంలో పాల్గొంటుంది కాబట్టి సో ఆ అవసరం పడలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి రష్యా ఎగుమతులు 64% తగ్గినాయి. అదేవిధంగా అమెరికా వాటా అనేది 43%కి పెరిగింది. ఎందుకంటే అమెరికా అనేది ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం జరిగింది జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న పరిపాలనా కాలంలో, రైట్. సో నెక్స్ట్ ఈ నివేదికలో ఇంకేం చెప్పిందంటే మనకి అంతర్జాతీయ ఆయుధ ఎగుమతుల్లో ఈ దేశం వాటా 7.8%గా ఉందనేది. ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉందంట. ఓకే, ఆయుధ ఎగుమతులలో ఫ్రాన్స్ అనేది 9.7 ఫ్రాన్స్ దేశం యొక్క వాటా 7.8%గా ఉండడం వల్ల ఫ్రాన్స్ అనేది ఆయుధ ఎగుమతులలో ఫ్రాన్స్ అనేది రెండో స్థానం ఉంది. ఇటలీ 10వ స్థానం నుంచి 6వ స్థానానికి జరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పాకిస్తాన్ ఆయుధ దిగుమతుల్లో చైనా వాటా 81%గా, మరియు టాప్ 5 మనకి దిగుమతి దేశాలు ఏమున్నాయి ప్రపంచంలో ఈ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో కానీ చూసినట్టయితే మనకి ఉక్రెయిన్ 8.8, భారత్ 8.83, ఖతార్ 6.8. సో ఈ 3 కంట్రీస్ని గుర్తుపెట్టుకోండి, ఉక్రెయిన్, భారత్ అండ్ ఖతార్. నెక్స్ట్ టాప్ ఎగుమతి దేశాలు ప్రపంచంలో టాప్ ఆయుధాల ఎగుమతి దేశాల్లో మనం చూసినట్టయితే అమెరికా 43%, నెక్స్ట్ ఫ్రాన్స్ 9.6, రష్యా 7.8. మరి ఈ 3 దేశాలు ఎక్కువగా ఎగుమతుల్లో అమెరికా, ఫ్రాన్స్, రష్యా ఎక్కువగా ఉన్నాయనే విషయం మనం ఇక్కడ చూడాలి. రైట్. నెక్స్ట్ 50 అత్యుత్తమ విద్యా సంస్థల్లో 9 భారతీయ యూనివర్సిటీలు ఉన్నట్టుగా QS ర్యాంకింగ్ వెల్లడించింది. ఇక్కడ మరి వివిధ సబ్జెక్టులో అత్యుత్తమమైనగా గుర్తించిన 50
జాబితాలో 9 భారతీయ యూనివర్సిటీలు ఉన్నట్టుగా మనకి క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ వెల్లడించింది. దీంట్లో మరి ఈ సంస్థ క్యూఎస్ అంటే ఏంటంటే క్వాక్రెల్లీ సైమండ్స్ అని అంటాం. ఇది లండన్కి చెందిందనమాట. ఈ సంస్థ మార్చి 12న 15 సబ్జెక్టుల వారీగా చూసినట్టయితే ప్రపంచ విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ ప్రకటించింది. సో దాంట్లో భారత్ నుంచి టాప్గా ఉన్న సంస్థలు ఏందో చూద్దాం ఇప్పుడు. విద్యా సంస్థలు మినరల్ మైనింగ్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఏదైతుందో, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ఇది ఎక్కడ ఉందంటే ధన్బాద్లో ఉందన్నమాట. ధన్బాద్ నుంచి ఇది ప్రపంచంలో 20వ స్థానంలో నిలిచిందంట. సో మన దేశ విద్యా సంస్థల్లో మరి ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ ఏదైతుందో ధన్బాద్ అనేది ప్రపంచంలో 20వ స్థానంలో ఉంటే భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉంది. సో ఇదే భాగంలో ఐఐటి బాంబే 28వ స్థానం, ఐఐటి ఖరగ్పూర్ 45వ స్థానంలో ఉందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకి క్యూఎస్ ర్యాంకింగ్ వెల్లడి అండి. క్వాక్రెల్లీ సైమండ్స్ అని అంటాం. ఇది లండన్కి చెందిన సంస్థ అనమాట. సో ఇది మరి ప్రపంచంలోని 50 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో భారత్ నుంచి 9 ఉన్నాయని చెప్పేసి, అందులో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైనింగ్ ఏదైతే ఉందో ఇది ధన్బాద్ ప్రపంచంలో 20వ స్థానంలో ఉంటే మరి భారతదేశం నుంచి మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఐఐటి బాంబే 28వ స్థానంలో ఉంటే ఐఐటి ఖరగ్పూర్ అనేది 45వ స్థానంలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ అని చూసినట్టు మనకి ఫిషరీ స్టార్టప్ కాంక్లేవ్ ఉంది. ఈ ఫిషరీ స్టార్టప్ కాంక్లేవ్ అన్నది 2.0 ఇది హైదరాబాద్లో జరిగింది. కాంక్లేవ్ అనేది మత్స్యరంగంలో నవకల్పనలు తీసుకురావడం, అంతేకాకుండా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మరి డిజిటలీకరణ చేయడం. అంటే మనకి ఈ ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఏదైతుందో ఈ మార్కెటింగ్ ద్వారా ఫిషరీ స్టార్టప్ కాంక్లేవ్ 2.0ని తీసుకురావడం జరిగిందనమాట. సో చేపలు, రొయ్యల పెంపక రంగంలో అంకుర సంస్థలకు మరి ఈ కామర్స్ అవకాశాలపై ఈ కాంక్లేవ్లో చర్చించడం జరిగింది, ఈ ఫిషరీస్ కాంక్లేవ్ 2.0లో. ఓకే, రైట్. సో దీనికి అనుకూలంగా మరి నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ మరి మొబైల్ యాప్ను కూడా ఆవిష్కరించడం జరిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పర్యావరణానికి సంబంధించిన చూసినట్టయితే మనకి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేశారంటే సుస్థిర పర్యావరణ బడ్జెట్ పేరుతోటి మరి ఈ మున్సిపాలిటీ ప్రత్యేకంగా బడ్జెట్ని కేటాయించింది. దేనికంటే సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక బడ్జెట్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ జీవ ఇంధనాల ఉత్పత్తికి సంబంధించి ఇంకొక అంశం చూసినట్టయితే మనకి జీవ ఇంధనాల ఉత్పత్తిలో భారత్ 3వ స్థానంలో ఉందని చెప్పేసి, ఇండియా 3వ స్థానంలో ఉందని. సో తొలి స్థానంలో అమెరికా ఉందంట, యుఎస్ఏ మొదటి స్థానంలో ఉందంటున్నారు. సో నెక్స్ట్ బ్రెజిల్ 2వ స్థానంలో ఉందంటున్నారు. జనవరి 2025 నాటికి భారత్ జీవ ఇథనాల్ బ్లెండింగ్ను 19.6 సాధించింది. సో నిజానికి భారత్ యొక్క లక్ష్యం అనేది 2030 నాటికి 20% ఇథనాల్ను బ్లెండింగ్ చేయాలని ఉంటే మనకి మరి, కానీ మనము జనవరి 2025 నాటికి మనం 19.6 సాధించి ప్రపంచంలోనే జీవ ఇంధనాల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉన్నాం. అమెరికా మొదటి స్థానంలో ఉంది, బ్రెజిల్ 2వ స్థానంలో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి హిందీ ఎట్ యుఎన్ ప్రాజెక్టు పునరుద్ధరణ ఏదైతుందో దీన్ని పొడిగించడం జరిగిందనమాట. సో భారత్ అండ్ ఐక్యరాజ్య సమితిలో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది 2018లో కుదిరింది ఈ ఒప్పందం అనేది. ఓకే, మన హిందీ ఎట్ యుఎన్ ప్రాజెక్టు పునరుద్ధరణ అనేది 2018లో జరిగింది. దీన్ని 2025 ఏప్రిల్ 1 నుంచి 2030 మార్చి 31 వరకు దీన్ని అమలు చేస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లెన్సాట్ పరిశ్రమ అండి. ఇది తెలంగాణలో భారీ కళ్ళద్దాల పరిశ్రమ అనేది కొత్తగా ఏర్పాటు చేసినారు, భారీ పరిశ్రమలో సంబంధించి. సో ఇక్కడ ప్రపంచంలోని బ్రాండెడ్ సంస్థగా పేరున్న లెన్సాట్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడలో నాన్ సెజ్ జండల్ పార్క్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిందంట. ఇది 1500 కోట్ల పెట్టుబడి మరియు సుమారుగా 1600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లెన్సాట్ అనే పరిశ్రమ ఇది కళ్ళద్దాలకు సంబంధించిన పరిశ్రమ అండి. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఏరియాలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో మనకి ఈ లెన్సాట్ అనేది ఉన్నదనమాట, కళ్ళద్దాల పరిశ్రమ. ఓకే, నెక్స్ట్ మనకి రాజస్థాన్తో ఒప్పందం. రాజస్థాన్ ప్రభుత్వ సంస్థతోటి సింగరేణి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇక్కడ
కొత్త ఉమ్మడి భాగస్వామ్యం ఇక్కడ ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో 26,200 కోట్ల పెట్టుబడులతోటి మరి తెలంగాణలోనేమో 600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ను నిర్మించడం, అదేవిధంగా రాజస్థాన్లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం కోసం మరి వీళ్ళిద్దరు భాగస్వామ్యం. రాజస్థాన్ ప్రభుత్వం మరి సింగరేణి ప్రభుత్వాలు రెండు కలిసి, సింగరేణి మరియు రాజస్థాన్ ప్రభుత్వం రెండు ఉమ్మడి భాగస్వామ్యంలో 26,200 కోట్ల పెట్టుబడితోటి మనకి తెలంగాణలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు మరియు రాజస్థాన్లో 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే మనకి ఇక్కడ 10 లక్షల ఇన్స్టాలేషన్ మైల్ రాయిని దాటిన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. సో ఈ ముఫ్తీ బిజిలీ యోజన ప్రధానమంత్రి సూర్యఘర్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశీయ రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ అనేది ముఫ్తీ బిజిలీ యోజన, PMSGMBY అని ఉంటుంది దాన్ని. సో ఇది మార్చి 10, 2025 నాటికి దాదాపుగా 10 లక్షల మంది, ఈ 10 లక్షల ఇండ్లకు ఈ సౌరశక్తిని అందిస్తున్నారన్నమాట. సో ఇది చారిత్రాత్మకమైన మైలురాయిని సాధించిందని చెప్పేసి ప్రధాని మోదీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా మరి మోదీ గారు 2024 ఫిబ్రవరి 13న ఫిబ్రవరి 13న ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా మరి మనకి మార్చి 10, 2025 నాటికి 10 లక్షల ఇళ్లకు సౌరశక్తిని అందిస్తుందంట. మరి భారతదేశంలో ఈ భారతదేశ ఇంధన రంగాన్ని వేగంగా ఇది ముందుకు తీసుకెళ్తుంది అనమాట. ఓకే, సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మళ్ళీ మనము ఇంకొక కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ టాపిక్స్లో మళ్ళీ కలుద్దాం. సో మనకి ఈ క్లాస్ అయిపోగానే ఈ క్లాస్తో పాటుగా ఈ వీడియోతో పాటుగా మనకి ఈ PDF ఫైల్ని కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో అందరికీ కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మీ మోటివేషన్ ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. సో లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్. మరొక టాపిక్ తోటి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.